హాయ్! నేను మీ హర్ష. ఈరోజు ఒక మంచి కంటెంట్‌తో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ టు హర్ష వ్లాగ్స్. మహాకుంభమేళ. భారతదేశంలో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వేడుక. ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన వేడుకలలో ఒకటి. మహాకుంభమేళ మూలం పురాణ కాలం వరకు వెళ్తుంది. అమృత మదనం అనే కథలో దేవతలు మరియు అసురులు కలిసి సముద్రాన్ని మదనం చేసి అమృతాన్ని పొందడానికి ప్రయత్నించారు. ఈ అమృతం కోసం జరిగిన పోరాటంలో భగవాన్ విష్ణువు మరియు దేవతలు ఓ చోటుకు వచ్చి ఈ అమృతం నుంచి పడ్డ బిందువులను 4 ప్రదేశాల్లో పవిత్రంగా కుంభస్నానం నిర్వహించాలని నిర్ణయించారట. కొన్ని బిందువులు భూమిపై 4 ప్రదేశాల్లో పడ్డాయని, ఆ ప్రదేశాలు అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. హిస్టరీ ప్రకారం కుంభమేళా గురించి మొట్టమొదట హ్యూన్ సాంగ్ అనే చైనీస్ ట్రావెలర్ క్రీస్తు శకం 7వ శతాబ్దంలో చెందినదిగా పేర్కొన్నారు. అతను చెప్పిన ప్రకారం కుంభమేళా హరిద్వార్లో జరుగుతూ ఉండేది. సోషల్ మాధ్యమాలు, సెల్ఫీ కల్చర్, లైవ్ స్ట్రీమింగ్ వల్ల కుంభమేళా అంతర్జాతీయంగా మరింత ప్రజలలోకి వచ్చింది. కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి 4 ప్రదేశాల్లో జరిగే పునీత సమ్మేళనం. ప్రతి స్థలంలో మహాకుంభమేళా డిఫరెంట్ ఇయర్స్ లో జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కో ప్రదేశంలో నిర్వహించబడుతుంది. ప్రతి 144 సంవత్సరాలకు మహాకుంభమేళా జరుగుతుంది. ఇది అత్యంత పవిత్రమైనది. 2025 కుంభమేళాను ప్రయాగరాజ్లో నిర్వహించబడుతుంది. ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం పవిత్ర గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమ స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ యాత్ర ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సమ్మేళనంగా పరిగణించబడుతుంది. కుంభమేళా ఈ ఇయర్ జనవరి 12 నుండి ఫిబ్రవరి 25, 2025 వరకు జరుగుతుంది. కుంభమేళా గ్రహస్థితుల ఆధారంగా ముఖ్యంగా గురుగ్రహం మరియు సూర్యగ్రహం కుంభరాశిలో ప్రవేశించే సమయంలో నిర్వహించబడుతుంది. ఈ మహా వేడుకకు కోట్లాది మంది భక్తులు, సన్యాసులు, యోగులు మరియు పర్యాటకులు హాజరవుతారు. మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ఆకర్షిస్తూ భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగిస్తుంది. కుంభమేళా వేడుకలు భక్తి మార్గంతో పాటు మన ఇండియన్ యాన్షియంట్ హిస్టరీని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఆధ్యాత్మిక చర్చలు, యజ్ఞాలు, సంగీత కార్యక్రమాలు మరియు సన్యాసుల ఉపన్యాసాలతో నిండిపోతుంది. ఇది మానవ జన్మలో శ్రేష్టతను పొందేందుకు ఆధ్యాత్మిక మార్గం చూపుతూ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఒక్కటిగా కలిసి భారతీయ జీవన విధానాన్ని చాటుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతుంది. ఈ మేళాలో ప్రధాన కార్యక్రమం పవిత్ర నదిలో స్నానం చేయడం. ఇది పాప విమోచనానికి, ఆధ్యాత్మికత పెంపుకై ముఖ్యమని ప్రజల విశ్వాసం. కుంభమేళాలో పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల పూర్వ జన్మల పాపాలు తొలగిపోతాయని హిందూ మతం నమ్ముతుంది. పవిత్ర నది స్నానం మోక్షానికి మార్గం చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. యోగులు, సన్యాసులు మరియు గురువుల ఉపన్యాసాలు వినడం ద్వారా భక్తుల ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చర్చలు మరియు అనుభవాలు భక్తులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మహాకుంభమేళా భక్తులకు తమ భగవంతుడిపై మరింత భక్తి కలిగే విధంగా ప్రభావితం చేస్తుంది. పవిత్ర నదులలో స్నానం చేయడం ద్వారా శరీర శుద్ధి అవుతుందని నమ్మకం. యోగా, ప్రాణాయామం వంటి ప్రక్రియలు ఈ మేళాలో భక్తులు అనుసరిస్తారు. ఇవి ఫిజికల్ హెల్త్ కి సహాయపడతాయి. వివిధ ప్రాంతాల ప్రజలు ఒకే చోట కలవడం ద్వారా సోషల్ యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. ప్రజలు తమ ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలను షేర్ చేసుకుంటారు. మహాకుంభమేళాలో వాడరు. వీరు నేల మీదే నిద్రించాలి. ఇది కఠినమైన నియమం అయినప్పటికీ ఏ నాగసాధువు అయినా దీన్ని తప్పకుండా పాటించాలి. అకారాల సంస్కృతి. అకారాలంటే ఆధ్యాత్మిక ప్రయాణం నడుస్తున్న వ్యక్తుల కోసం ఏర్పడిన సంఘాలు. వీరి లక్ష్యం ఏమిటంటే హిందువుల మతం విలువలు, సాంప్రదాయాలను రక్షించడం. అకారాల సాంప్రదాయం ప్రకారం కుంభం లేదా అర్ధకుంభం వంటి పెద్ద పండుగల సమయంలో
అకారాలకు సంబంధించిన కోత్వాల్. మీరు ఇక్కడ కోత్వాల్ని గమనించాల్సిన విషయం ఏమంటే వీళ్ళ నాయకుడిని కోత్వాల్ అని అంటారు. ఈ కోత్వాలే నాగసాధువులకు సమాచారం అందజేస్తాడు. సాధారణంగా వీరు హిమాలయాలు, కాశీ, గుజరాత్ మరియు ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. హిమాలయాలకు సమీపంలో ఉన్న ఆశ్రమాలు, గుహలు మరియు నీలకంఠ వంటి ప్రదేశాల్లో వీరి ఆధారాలు కనిపిస్తాయి. వీరు గ్రామాలు మరియు నగరాల నుంచి దూరంగా ఉండి గుహలు, పర్వతాలు మరియు అడవుల్లో తపస్సు చేస్తారు. కొన్ని సంవత్సరాల పాటు ఒక గుహలో నివసించి మరొక గుహకు మారతారు. ఈ విధంగా వారు తమ జీవితాన్ని పూర్తిగా తపస్సులో గడుపుతారు. కుంభమేళా వంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంలో కొన్ని సందర్భాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగాయి. వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే 1954 అలహాబాద్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట. ఇది కుంభమేళా చరిత్రలో అత్యంత తీవ్రమైన ఘటనగా మిగిలిపోయింది. భక్తులు నదీ స్నానానికి వెళ్లే సమయంలో పెద్ద సంఖ్యలో గుంపు తొక్కిసలాట జరిగింది. దాంతో ఆ సమయంలో 800 మంది దాదాపు మరణించడం జరిగింది. అనేక వేల మంది గాయపడ్డారు. దీనికి ప్రధాన రీజన్ ఏంటంటే సరిగ్గా నిర్వహణ లేకపోవడం, భారీ జనసందోహం మరియు తగిన సౌకర్యాల లోపం వల్ల ఇది జరిగిందని రికార్డులో నమోదైంది. 2013లో జరిగిన అలహాబాద్ కుంభమేళాలో రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట. కుంభమేళా సందర్భంగా అలహాబాద్ రైల్వే స్టేషన్లోని భారీ జనసందోహం కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 36 మంది మరణించడం జరిగింది. అలాగే చాలా మంది గాయపడ్డారు. జనసందోహం నియంత్రణలో విఫలం అవడం, తగిన సిబ్బంది లేకపోవడం వల్ల ఇది జరిగిందని చెబుతారు. 2010 హరిద్వార్లో జరిగిన కుంభమేళాలో చాలా రకాల వ్యాధులు విస్తరించాయని చెబుతున్నారు. దానిలో ప్రధానంగా వాటర్ బోర్న్ డిసీజెస్ అండ్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రికార్డ్ అయ్యాయని చెబుతున్నారు. ఇటువంటి మహామేళాలు జరుగుతున్నప్పుడు ప్రజలు కూడా అవగాహనతో కూడి ఉండాలి. ముఖ్యంగా పొల్యూటెడ్ ఐటమ్స్ యూజ్ చేయకండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు గ్రూప్గా వెళ్తున్నప్పుడు పేషెన్స్గా ఉండండి. మీరు కంగారు పడి మీ ముందు ఉన్న వాళ్ళని కంగారు పెట్టకండి. ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ మార్గాలు ముందుగానే తెలుసుకోండి. నదులలో లేదంటే మీకు అవైలబిలిటీ ఉన్న పొల్యూటెడ్ వాటర్ తాగవద్దు. పిల్లలకు సంబంధించిన ప్లాస్టిక్ని నదిలో వేయకండి. మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మీ మెడికల్ కిట్ని మీతోనే తీసుకువెళ్ళండి. ప్రజెంట్ రిపోర్ట్స్ ప్రకారం ప్రయోగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మకర సంక్రాంతి రోజు జరిగిన తొలి పవిత్ర స్నానంలో 3.5 కోట్ల మంది భక్తులు పాల్గొన్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం భక్తుల సంఖ్యను ఖచ్చితంగా లెక్కించడానికి అధికారులు రేడియో ఫ్రీక్వెన్సీ రిస్ట్ బ్యాండ్లను ఉపయోగిస్తున్నారు. ఈ మహాకుంభమేళా 144 ఏళ్ల చరిత్ర తర్వాత జరుగుతున్నందున భారతీయులతో పాటు విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మీరు కుంభమేళాకు వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. మీరు చెందిన అనుభూతుల్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు చేసే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.